మంచి అవకాశం ఇచ్చి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ ప్లాట్ఫామ్లో నిజంగా దేవుని మాటలు పంచుకోవడానికి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు హానుక్ అన్న. ఆ, అదేవిధంగా అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఉమ్, ఇక్కడ యాక్చువల్లీ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇక్కడ అందరూ బాగా వాక్యం తెలిసిన వాళ్ళు, వాక్యంలో బాగా ఆరితేరిన వాళ్ళు, మంచి స్కాలర్స్ ఉన్నారని. అంటే నాకు అంతగా అంత నేను ఈవెన్ దో నేను ఫస్ట్ నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీ అయినా, మా నాన్న సంఘ పెద్ద అయినా, సండేస్ క్లాస్ నుంచి దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నా కూడా ఐ ఫీల్ దట్ యు ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ స్కాలర్స్ అని నేను ఫీల్ అవుతాను. హవెవర్ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. మనం త్వరగా నేను ఎక్కువ టైం తీసుకోను, త్వరగానే ముగిస్తాను. హాఫ్ అన్ అవర్లో మనం ముగించడానికి ట్రై చేద్దాం. దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు ఉపయోగిద్దాం. కీర్తనలు రాసిన గ్రంథం 139వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చదువుకుందాం. అవకాశం ఉంటే బైబిల్ తీయండి, లేదా నేనే చదివి వినిపిస్తాను. కీర్తనలు 139 1 నుంచి 5 వరకు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరొక మారు ప్రభా, మీ పాద చెంతకు వచ్చినాం నా తండ్రి. నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలం నుంచి ఇంతవరకు మీరు కాచి కాపాడి మీ రెక్కల నీడలో భద్రపరిచేందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నాన్న, మా ప్రియుల మధ్య తండ్రి ప్రభా, మీ మాటలు పంచుకోవడానికి ఈ బైబిల్ స్టడీకి నన్ను తండ్రి మీరు నన్ను అయ్యా ఏర్పాటు చేసేందుకు మీకు వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవుడు మీ సన్నిధిని అనుగ్రహించండి. అయ్యా తండ్రి ప్రభా, మాట్లాడుతున్న నేను కాదు తండ్రి, మీ సన్నిధిని అనుగ్రహించినాను. మా అందరితో మీరు మాట్లాడమని, మీ శక్తిని, మీ ప్రభావాన్ని మాలో ధరింప చేయమని తండ్రి వేడుకుంటూ, మహిమయు ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే. ఈ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఇది దావీదు కీర్తనని మనం చదువుకుంటా ఉంటాము. 139వ కీర్తనలో ఈ వాక్యాన్ని మనం చూసుకున్నప్పుడు క్లియర్‌గా దేవుడు ప్రతి విషయాన్ని కూడా పరిశోధన చేస్తున్నాడు. ప్రతి విషయాన్ని కూడా పరిశీలన చేస్తున్నాడని వాక్యం సెలవిస్తా ఉంది. మనకు తలంపు పుట్టక ముందే ఆయన ఎరిగి ఉన్నాడు. మన మనసులో ఏమనుకుంటున్నామో అది దేవుడు ఎరిగి ఉన్నాడు. మన నడక, పడక అన్నీ కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడని వాక్యం సెలవిస్తా ఉంది. అదేవిధంగా మన చర్యలన్నింటిని కూడా దేవుడు ఎరిగి ఉన్నాడని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రీతిగా ఈ అధ్యాయంలో అనేకమైన మాటలు పొందుపరచడం జరిగింది. ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ భక్తుడైన దావీదు ఈ విధంగా రాయించడం జరిగింది. కానీ ఈ సమయంలో నేను ప్రత్యేకంగా మనం సిన్స్ ఇట్స్ బైబిల్ స్టడీ కాబట్టి మనం ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి లేదా ఒక రాజు గురించి ప్రత్యేకంగా మీ ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నాను. ఆ రాజు చేసిన కార్యాలేంటి, ఆ రాజు ఎలా జీవించాడు, దేవునికి ఇష్టడుగా జీవించాడా, దేవుని ఆయన జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ఇస్రాయేల్ రాజ్యాన్ని జనరల్‌గా 2 భాగాలుగా విడిపోయింది. విడిపోక ముందు మొట్టమొదటగా ఇస్రాయేల్ రాజ్యాన్ని సౌలు పరిపాలన చేశాడు. తర్వాత దావీదు మహారాజు పరిపాలన చేశాడు. తర్వాత సొలొమోను రాజు కూడా పరిపాలన చేశాడు. వారు ముగ్గురు పరిపాలన చేసిన తర్వాత యాస్ ఎ కింగ్‌గా దెన్ ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. ఒకటొచ్చేసి ఉత్తర రాజ్యం అని, మరొకటొచ్చేసి దక్షిణ రాజ్యం అని విడిపోయింది. ఆ ఉత్తర రాజ్యానికి యెరోబోయాము రాజుగా ఉండి 10 గోత్రాలు ఆయనకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా అదేవిధంగా దక్షిణ రాజ్యం అని ఇంకొక రాజ్యం ఏర్పడింది. అది కూడా దానికి రెహబాము సొలొమోను కుమారుడు రాజుగా ఉండి ఆయనకి 2 గోత్రాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా యూదా గోత్రం మనం చెప్పుకోగలము. దీనికి ఆ యొక్క దక్షిణ రాజ్యానికి యెరూషలేము రాజధానిగా ఉంటూ వచ్చింది. అదేవిధంగా ఉత్తర రాజ్యానికి షమ్రోను రాజధానిగా ఉంటూ వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఉత్తర రాజ్యాన్ని మన ఇండియాని మనం మన మనసులో ఉంచుకున్నట్లయితే
ఆ, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని అనుకుందాము ప్రస్తుతానికి. ఉత్తర రాజ్యం అంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియా వాళ్ళందరూ కొంత కొంత పరిపాలన, సౌత్ ఇండియా వాళ్ళందరినీ కొంతమంది పరిపాలన చేశారని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఉత్తర రాజ్యంలో ఆ, అంతగా అంటే మంచి రాజులు పరిపాలన చేశారు కానీ మంచి పరిపాలన చేయలేదని ఆ, దేవుని గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అదేవిధంగా దక్షిణ రాజ్యంలో కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరూ అలాగే ఉన్నారు. కానీ వాళ్ళలో ఇద్దరు రాజులు మాత్రము కొంచెం చక్కగా పరిపాలన చేశారు, దేవుని నామాన్ని మహింపరిచారు, దేవుని నామ మహిమార్థంగా జీవించారని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. వారిలో మనం ముఖ్యంగా ఆ ఇద్దరు పరిపాలన చేసిన వాళ్ళలో ఒక వ్యక్తి గురించి మనం ప్రత్యేకంగా ఇప్పుడు చూసుకుందాము. హీఈస్ నన్ అదర్ దాన్ హిజ్కియా. ఓకే, హిజ్కియా గురించి ఈరోజు మనము చదువుకున్నాం. హిజ్కియా అనే మాట అర్థం ఏంటంటే, హిజ్కియా అనే మాటకి బలపరచువాడు, అంతేనా? ఆయన బలమిచ్చువాడు, దేవుడు బలమిచ్చువాడు లేదా బలపరచువాడు అనే మాట అర్థం వస్తూ ఉంటుంది. సో హిజ్కియా మనం ఆ, మనం జనరల్గా మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని కొన్ని చాలా విషయాలు మన హిజ్కియా జీవితంలో మనం చాలా నేర్చుకోగలము. చాలా విషయాలు మనం ఆ, వర్తమానం కూడా అందించగలము. కానీ ఈ సమయంలో దేవుడు నాకు కొన్ని విషయాలు మాట్లాడమని, 3 విషయాలు మాట్లాడమని హిజ్కియా గురించి నాకు ప్రేరేపణ కల్పించాడు. అన్న హానోక్ అన్న నాకు చెప్పడంతోటే నేను మెసేజ్ ప్రిపేర్ అవుతా ఉన్నాను. రవి, నువ్వు ఈరోజు వాక్యం చెప్పాలా మన ఏఎఫ్సి దాంట్లో అనేసి అని అడిగినప్పుడు నేను సరేనన్నా అన్నాను. అప్పుడు దేవుడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన ఈ వాక్యాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఓకే, ఇంట్రడక్షన్ అయితే హిజ్కియా గురించి అది. ఓకే, ఇస్రాయెల్ రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించినప్పుడు ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం అని. ఓకే, మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న రాజ్యం గురించి దక్షిణ రాజ్యం. ఆ దక్షిణ రాజ్యం రెహబాము నుంచి హిజ్కియా వరకు అనేక సంఘటనలు జరిగాయి. కానీ హిజ్కియా జీవితంలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు చూసుకున్నాం. హిజ్కియా తండ్రి పేరు ఆహాజు, తల్లి పేరు అబియా. ఆమె జకర్యా కుమార్తె అని ఆ వాక్యంలో పొందుపరచడం జరిగింది. ఆయన 29 ఇయర్స్ పరిపాలన చేశాడు. ఓకే, 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఆయన రాజ్యానికి కింగ్గా అనౌన్స్ చేయబడ్డాడు. ఓకే, హీ వాజ్ ఏ 13th కింగ్ అని బైబిల్లో సెలవిస్తూ ఉంది. ఓకే, ఇది హిజ్కియా గురించి ఇంట్రడక్షన్. సో నేను దేవుడు నాకు బయలుపరిచిన అంశాన్ని మీ ముందు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. జనరల్గా జనరల్గా ప్రతి ఒక్క విశ్వాసికి వారి వారి జీవితంలో స్పిరిచువల్ లైఫ్లో 3 భాగాల్లో ఎక్కువగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. అంటే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు 3 భాగాల్లో. ఒకటి, నాకు తెలిసిన విషయాల్లో దేవుడు నాకు బయలుపరిచిన విషయం చెప్తున్నాను నేను. నాకు జనరల్గా వ్యక్తిగత జీవితము, తర్వాత కుటుంబ జీవితము, రెండోది సంఘ జీవితము. ఓకే, సంఘంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు, డినామినేషన్ అని కాదు, చర్చ్ యాక్టివిటీస్ లేదా సంఘ పరంగా నువ్వు ఎలాగా జీవిస్తున్నావు అనే ఒక విషయాన్ని మన స్పిరిచువల్ లైఫ్ డిఫైన్ చేస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైము మనము కుటుంబంలో ఎలా మనం జీవిస్తున్నాము, కుటుంబ ఆలోచనలు ఎలా ఉంది, కుటుంబం వ్యక్తులతో ఎలా మనం బిహేవ్ చేస్తూ ఉన్నాము, కుటుంబంలో ఎలా మనం మూవ్ ఎలా ఉందని కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. అట్ ది సేమ్ టైం వ్యక్తిగతంగా ఇండివిజువల్ లైఫ్, నీ స్పిరిచువల్ లైఫ్ డిఫైన్ చేసేది కూడా నీ ఇండివిజువల్ జీవితాన్ని కూడా ఆధారం చేసుకో ఉంటుంది. ఈ 3 ఒక ట్రయాంగిల్ విధంగా ఉంటుంది అన్నమాట. ఈ మూడిటికి కూడా మనము చూసుకున్నట్లయితే ఈచ్ థింగ్ ఒకటే లెంత్ ఉంటుంది, ఒకటే మెజర్మెంట్ ఉంటుంది, ఒకటే ఆధారం అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి పని, మనం చర్చిలో చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఇట్ విల్ దేవునికి మహింకరంగానే ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో మనం జీవించే విధానం కూడా దేవునికి మహింకరంగానే ఉంటుంది. మన ఇండివిజువల్ లైఫ్లో కూడా దేవునికి మహింకరంగా జీవిస్తూ ఉంటుంటాము. ఓకే, ఒక్కసారి మనం దేవుని నమ్ముకున్న తర్వాత మనం స్పిరిచువల్గా ఇంప్రూవ్ అవుతున్నప్పుడు, మనం వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం కుటుంబానికి లేదా సంఘానికి పంపబడతాము. అక్కడ మనం ఇండివిజువాలిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. నా వరకు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను రక్షణ పొందాను.
నేను బాప్టిజం తీయించుకున్న సమయంలో నేను అప్పుడు హాస్టల్లో ఉన్న న్యూ బ్లాక్ హాస్టల్లో. న్యూ బ్లాక్ మీకు ఒకవేళ పరిచయం ఉన్నట్లయితే గుర్తుకు జస్ట్ రిమైండ్ తెచ్చుకోండి. మేము రూమ్ నంబర్ 45 ఈ సైడ్ ఉండే కాలేజ్ సైడ్ ఉండే రూమ్స్లో ఉండేవాళ్ళమి. అక్కడ నేను కొత్తలో బాప్టిజం తీయించుకున్న తర్వాత ప్రార్థన చేసుకోవాలని ఎంతగానో తహతహలాడిపోతూ ఉండేవాడిని. కానీ కాలేజీలో హాస్టల్ రూమ్లో అసలు కుదిరేది కాదు. ఎస్పెషల్లీ మా రూము ఇట్స్ పీడిఎస్సి రూము. అక్కడ ఎక్కువగా ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువ క్రిటిసైజ్ చేసేవాళ్ళు. దేవుడు అంటే అసలు లెక్కలేదు. ఎక్కువ మంది అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. దేవుడిని నమ్మేవాళ్ళు కాదు. అటువంటి పరిస్థితులు ఉన్న మధ్యలో నేను ప్రార్థన చేసుకోవాలని ఎంతగానో దేవుడిని మనసులో ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని. మా బిల్డింగ్ పైన పెద్ద ట్యాంక్ కట్టుండారు. ఆ ట్యాంక్ లోపల మనిషి దూరి ఎక్కువచ్చేంత ట్యాంక్ ఉండేది. దాంట్లో దూరిపోయేవాడు నేను. అంటే సన్నగా ఉండేవాడిని. లోపల దూరేసి అక్కడికి వెళ్ళి ఆ ట్యాంక్ కిందకి వెళ్ళేసి నేను ప్రేయర్ చేసుకొని మళ్ళీ వచ్చేవాడిని. అట్లాగా నా నా స్పిరిచువల్ లైఫ్ని నేను రక్షణ పొందిన కొత్తలో అలాగ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చేవాడిని. అట్ ది సేమ్ టైం నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ని కూడా నేను తీసుకెళ్ళి అలాగ ప్రార్థన చేసుకొని వస్తూ ఉండేవాళ్ళమి. అలాగ నేను చేస్తూ వచ్చాను. సో నా స్పిరిచువల్ లైఫ్ను అలా కట్టుకుంటూ వచ్చాను. ఓకే, ప్రతి విశ్వాసికి కూడా ఆ త్రీ ఎలిమెంట్స్ లేదా త్రీ పిల్లర్స్ తన స్పిరిచువల్ లైఫ్ని కట్టుకోవడానికి అవసరమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా హిజ్కియా జీవితంలో ఆ 3 సంఘటనలు ఏంటి, తన జీవితాన్ని ఎలా మార్చాయి, దేవునికి భయంకరంగా ఎలా జీవించాడనే విషయాన్ని మనం తెలుసుకుందాము. నేనైతే సంఘ పరిచర్య అనే దాన్ని ఆయన ఎలా చేశాడు అనే దాన్ని మీ ముందు ఉంచుతాను. తర్వాత కుటుంబ పరిచర్య లేదా కుటుంబంలో ఎలా జీవించాడని, లేదా ఇండివిజువల్గా తను ఎలాగా దేవునితో నడిచాడనే విషయాన్ని నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. నంబర్ 1 సంఘ పరిచర్య. ఓకే, ఆయన చర్చ్ యాక్టివిటీస్లో ఎలా పార్టిసిపేట్ చేశాడు. మనం 2వ దినవృత్తాంత గ్రంథంలో ఆయన క్లియర్గా అన్ని విషయాలు అక్కడ ఎంటర్ చేయబడ్డాయి. చూసుకుందాము. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము. ఈ 29వ అధ్యాయంలో అన్ని ఈ విషయాలే ఉన్నాయి. మనం చూసినట్లయితే హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరంలో యెరూషలేమును ఏలిను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా అని ఉంది. ఓకే, అతడు పితరులకు దావీదు చర్య అంతటి ప్రకారం చొప్పున యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించును. ఓకే, ఈయన చేసిన మొట్టమొదట ఇక్కడ చూడండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మందు మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపించి తూర్పుగానున్న రాజు వీధిలో వారిని సమకూర్చి వారికి ఇలా ఆజ్ఞాపించును. లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి. మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసుకుని పోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడిచి ఆయన విసర్జించి ఆయన ఆ, ముఖము నివాసమునకు పెడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యం చేసిరి. మరియు వారు మండపం యొక్క ద్వారములను మూసివేసి దీపస్తంభమును ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయకయు దహన బలులను అర్పించకయు ఉండేది. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూసినట్లుగా వారిని ఆయన భీతిని విస్మయము విస్మయమునకు నిందకును ఆస్పదంగా చేసి, ఈ విధంగా అక్కడ 29లో అనేకమైన విషయాలు అక్కడ రాయడం జరిగింది. ఓకే, ఇక్కడ రాసిన ప్రతి ఒక్క వర్డ్ మనం చూసుకున్నట్లయితే దావీదు ఏ రీతిగా యథార్థంగా జీవించాడో ఈ యొక్క హిజ్కియా కూడా అదే విధంగా దేవునికి యథార్థంగా జీవించాడని వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదు ఏ రీతిగా బ్రతికాడో ఆ రీతిగా కూడా ఈయన బ్రతికినట్టుగా వాక్యం సెలవిస్తాం. ఎస్పెషల్లీ మనం చర్చ్ యాక్టివిటీస్ చూసుకున్నట్లయితే హీ వాజ్ ట్రెమెండస్లీ ఎంతగా దేవుని పని జరిగించాడంటే, యాక్చువల్లీ అప్పటి వరకు వాళ్ళ తండ్రి అయినటువంటి తండ్రి తండ్రి అయినటువంటి అహాజు ఎంత ఘోరంగా ఆయన బిహేవ్ చేశాడంటే, వారి యొక్క అనేక మంది విగ్రహారాధనలు చేయడము, ఆయా స్థలాల్లో ప్రతిమలు కట్టించడము, వాటికి పూజ చేయడము, ఇతర విగ్రహాలను తీసుకొచ్చి చేయడము, అవన్నీ బలిపీఠాలు కట్టడం చేశాడు. కానీ ఈయనైతే వాటన్నిటిని పగలగొట్టించేసి అవన్నీ లేకుండా మొత్తంగా నిర్మూలన చేసేసి దేవాతి దేవుడైన యెహోవా దేవునికి వాళ్ళు ఆరాధన చేసుకుంటూ వచ్చారు. దేవాతి దేవుణ్ణి ఎంతగానో ఘనపరిచారు, స్తుతించారు, మహింపరిచారు. ఆ విధంగా మనం అనుకుంటారు మొఘలులు రాజ్యం మనం హిస్టరీలో చదువుకున్నట్లయితే ఆ యొక్క
స్వర్ణయుగం అంటారు కదా, ఆ విధమైన ఆ రోజుల్లో అనేక మందిలో ఉత్తేజం తీసుకొచ్చి ఆగిపోయినటువంటి ఆ పరిచర్లన్నింటిని కూడా అగైన్ హీ స్టార్టెడ్, రీబిల్డ్ చేశాడు అన్నిటిని కూడా. ఒక ఆరాధన విషయమని కాదు, దహన బలులు అర్పించడం అయితేమి, ఆ యొక్క నైవేద్యాలు అర్పించడం అయితేమి, అనేకమైనవి కూడా మనం అక్కడ ఉన్నాయి. అనేక మంది యవన పిల్లల్ని, అనేక మంది యొక్క లేవీలను, యాజకులను తయారు చేసి ఆయన నిజంగా దేవునికి మందిరంలో ఆరాధనలో చక్కగా జరిగించాడు. అనేక మందిని తయారు చేశాడు. అనేక మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఆయన మోటివేషన్గా ఉంటూ, అనేక స్పీకింగ్ చేస్తూ ఆయన్ని అనేక మందిని ఆయన దేవుని దగ్గర నడిపించినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహింకరంగా ఆయన కార్యాలు చేసినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదుకు ఏ రీతిగా జీవించాడో అదే విధంగా జీవించాడు. అనేకమైన బలులు అర్పించాడు. వారి వారి గోత్రాలు చొప్పున వారికి రావాల్సినవన్నీ కూడా ఆయన అందించాడు. అటువంటిగా ఆయన దేవునిగా, దేవుని మహిమార్థంగా ఆయన పరిపాలన చేసినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. చర్చ్ యాక్టివిటీస్‌లో హి ఈజ్ ఎంతగానో ఆహ్, ఆయన ఇంట్రెస్ట్‌గా ఉండి ఆయన కార్యాలు చేసినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు ఆ 29 మొత్తం గాని చదివినట్లయితే ఇంకా మీకు అనేకమైన విషయాలు మీకు బయలుపాటు దేవుడు దయచేస్తాడు. రెండవ దినవృత్తాంత గ్రంథంలో చదవబడిన ప్రతి మాటను మీరు చక్కగా చదువుకొని ఆహ్, మీరు ఇంకా అండర్‌స్టాండ్ చేసుకోగలరని నేను నమ్ముచున్నాను. సిన్స్ మీ అందరికీ అన్ని వాక్యాలు తెలుసు. ఐయామ్ జస్ట్ గోయింగ్ త్రూ వన్ బై వన్. ఓకే. ఆ విధంగానే ఆయన చర్చ్ యాక్టివిటీస్‌లో సంఘ పరిచర్య చేశాడని నేను నమ్ముతూ ఉన్నాను. రెండోది మనం చూసినట్లయితే కుటుంబ ప్రార్థనలు లేదా కుటుంబ పరిచర్య. కుటుంబంలో తను ఎలా ఉన్నాడు? ఓకే. ఇక్కడ మనం కుటుంబానికొచ్చినట్లయితే, కుటుంబము అనే విషయానికొచ్చినట్లయితే, నాకు దేవుడు బయలుపరిచిందంటే, నేనేమనుకుంటున్నానంటే, కుటుంబం అంటే అతను రాజ్యంతోటి కొంతమంది వ్యక్తుల్ని తయారు చేసుకొని, దేవునికి ప్రార్థన చేసినట్టుగాను, కొంతమందిని ఆయన వ్యక్తుల్ని లేదా కొంతమంది యాజకుల్ని లేదా కొంతమంది లేవీల్ని తయారు చేసుకొని, ఆయన దేవునికి మహిమార్థంగా ప్రార్థనలు చేసినట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. ఐ యామ్ కన్సిడరింగ్ యాస్ ఎ ఫ్యామిలీ. ఓకే. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన తల్లి కూడా జకర్యా కుమార్తె. ఆయన కూడా ఒక యాజకుడే. తల్లితో కూడా మేబీ ఆయన ప్రార్థనలు చేసి ఉండొచ్చని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా తన భార్యతో కూడా ఆయన కలిసి ప్రార్థన చేసి ఉండొచ్చని నేను నమ్ముతున్నాను. కుటుంబంతో కలిసి ఆయన జీవించాడని ఎస్పెషల్‌గా చెప్పగలము. ఎందుకనంటే మనం ఇక్కడ చూసినట్లయితే రెండో రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఐల్ జస్ట్ ఓపెన్ దట్. రెండో రాజుల గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనం. అలాగ మనం ఆ రెండో రాజుల గ్రంథంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక భయంకరమైన విషయం ఇక్కడ జరుగుతా ఉంటది. ఏం జరుగుద్దంటే ఐల్ జస్ట్ బ్రీఫ్ దిస్ స్టోరీ. ఆహ్ ఈ రాజు యాక్చువల్లీ అష్షూరీలు అనేక దేశాల్ని జయించుకుంటూ, అనేక రాజ్యాల్ని జయించుకుంటూ వస్తున్న క్రమంలో ఆల్మోస్ట్ ఆళ్ళు ఇశ్రాయేలీయుల్ని గూడా జయించేశారు. యూదా వారి మీదకొచ్చేటప్పటికి వీళ్ళు ఇక్కడికొచ్చేటప్పటికి ఒక పర్సన్‌ని పంపిస్తున్నారు. అతని పేరు రబ్షే. ఓకే. ఈ రబ్షే అనే అతనొచ్చి అక్కడికొచ్చి పెద్ద పెద్దగా అరుస్తా ఉన్నాడు. రంకెలేస్తూ మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, "మీ దేవుడు నిజమైన దేవుడు కాదు. అంటే అంతగా నమ్ముకొనదగిన దేవుడు కాదు. మా 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 చేతి కిందకొచ్చేసేయండి. మేము మా దేవతలే మిమ్మల్ని ఆహ్, లీడ్ చేస్తాయి. మా దేవతలే కాపాడతాయి. మీ దేవుడు అంతగా నమ్ముకోదగిన దేవుడు కాదని" ఇక్కడ 18లో అలాగా ప్రతి మాటలో రాసున్నాయిక్కడ. మీరిక్కడ చూడండి. అలాగే 28లో ఉన్నది. గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లనెను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చిందేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. నా చేతిలో నుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి, యెహోవా మిమ్ములను విడిపించును. ఈ పట్టణము అష్షూరు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చిందేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటకొచ్చిన యెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలములను, తన అంజూరపు చెట్టు ఫలములను తినుచు, తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును అని ఆయన దేవాతి దేవుడిని అవమానపరుస్తూ, దేవాతి దేవుడిని ఎంతగానో ఆహ్, ఆహ్,
కొన్ని అవమానకరమైన మాటలు మాట్లాడి పెద్ద రంకెలేస్తా యెషయా ఉంటది. ఆయన రంకెలేసి అరిచి, అరిచి, అరిచి మాట్లాడినట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. ఆ మాటలు విన్నప్పుడు హిజ్కియా అయితేమి, అనేక మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ గృహ నిర్వాహకుడు హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, శాస్త్రియగు షబ్నాయుడగు రాజ్యాధిపతి దస్తవేదుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యోవా యోవాహును అనేక మంది బట్టలు చింపుకొని హిజ్కియా వద్దకు వచ్చి రబ్కే చెప్పిన మాటలు విన్నప్పుడు హిజ్కియా కూడా విని తన బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి వీరందరితో కలిసి ఆయన దేవాతి దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. అయ్యో! వీళ్ళు వచ్చి మా యొక్క దేశం మీద పడుతున్నారే! ఈ అష్షూరీయుల్ని ఎలా జయించాలి ప్రభువా! మాకంత శక్తి చాలదే అని వాళ్ళు ఎంతగానో వేదన పడుతూ వారందరూ కలిసి ఆ యొక్క ఆయన ఆ సమయంలో రాజుగా ఆ సమయంలో యాజకుడిగా ఉన్నటువంటి యెషయా దగ్గరకు గూడా వెళ్ళేసి వాళ్ళు విన్నపిస్తా ఉన్నారు. ప్రార్థనలు చేస్తా ఉన్నారు. ఎంతగానో మొరపెడతా ఉన్నారు. ఓకే. ఆ మొరను దేవాతి దేవుడు విని వారు చేస్తున్నట్టి ఒక 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 రాజ్యంగా కొంతమందిగా కూడి వారు చేస్తున్న ప్రార్థనలు, వారు చేస్తున్న ఆ బట్టలు చింపుకొని ఏడ్చే ప్రార్థనలు, తల మీద ధూళి పోసుకొని చేసే ప్రార్థనలు, ఆ ప్రార్థనలు మొత్తం దేవాతి దేవుడు విని వారికి గొప్ప విడుదల అక్కడ చేస్తున్నట్టుగా సెలవిస్తా ఉంది. ఏం విడుదల చేస్తున్నాడంటే ఒక్క రోజులోనే, ఒక్క రాత్రిలోనే 185,000 మందిని ఒక్క దేవదూత హతం చేసినట్లుగా వాక్యం సెలవిస్తా ఉంది. ఎంత గొప్ప కార్యం అంటే దేవాతి దేవుణ్ణి ఒక కుటుంబంగా లేదా ఒక రాజ్యంలో కొంతమందిగా కూడి ప్రార్థన చేసినప్పుడు ఎంత గొప్ప దేవుడు అద్భుతాలు చేస్తానండి ఇక్కడ మనం నమ్మగలము. ఎందుకంటే యూదా వంశంలో తప్పించుకునే శేషం ఇంకను క్రిందకు వేరు తన్ని మీదకి దిగి ఫలించినని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆ యెరూషలేము నుండి అయ్ ఆ విధమైనటువంటి మాటలు వారు పలికినప్పుడు దేవాతి దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత వారి పైన కృమ్మరించబడి వారు కలిసి చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరి అక్కడ అనేక మందిని ఆ యొక్క అష్షూరియల్ని హతం చేసినట్లుగా వాక్యం సెలవిస్తా ఉంది. దీనికి అర్థం ఏంటంటే దీన్ని నేను ఎలాగ చూస్తున్నానంటే నువ్వు ఒక కుటుంబంగా చేరి ప్రార్థన చేసినప్పుడు, కుటుంబంగా చేరి నువ్వు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు, కుటుంబ ప్రార్థనలనేది నీ యొక్క జీవితంలో ఒక మలుపు తిప్పగలవు. అనేకమైన సమస్యలు, అనేకమైన సుడిగుండాలు మనం అనేక సార్లు మనము ఫైట్ చేస్తా ఉంటుంటాము. మనం ఒక్కరి ప్రార్థన కొన్ని కొన్ని సార్లు సపోర్ట్ చేయదు. ఓకే. దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కుటుంబంతో కలిసి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, కుటుంబంతో కలిసి నువ్వు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు నీకు తప్పకుండా దేవుడు విడుదలనేది ఇస్తా ఉంటాడని వాక్యం సెలవిస్తా ఉంది. 1,85,000 మెంబర్స్‌ని ఒక్క దూత చంపి ఒక్క రాత్రిలో చంపిందంటే అది దేవుని అద్భుతం కాదా? దేవుని గొప్ప కార్యం కదా! అదేవిధంగా మన బిడ్డల పక్షాన గూడా అనేక మంది మనం గూడా ప్రార్థనలు చేస్తా ఉంటాము. దేవదూతలు కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు ఉండాలని, లేదా దేవదూతల సమూహం మన బిడ్డలతో ఉండాలని, అయన్నీ గూడా ఎప్పుడు మనం సాధించుకోగలం అంటే కుటుంబ ప్రార్థనలు అన్నీ మనం పొందుకోగలము, పొందుపరుచుకోగలము. మై డియర్ ఫ్రెండ్స్ ఈ సమయంలో నేను చెప్పాలనుకున్న ఈ 2 మాటలు నంబర్ 1 చర్చ్ యాక్టివిటీసు అదేవిధంగా ఫ్యామిలీ యాక్టివిటీస్ అంటే కుటుంబ ప్రార్థనలు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక స్పిరిచ్యువల్‌గా పర్సన్ ఎదగాలంటే ఈ 2 చాలా అవసరమని నేను ఈ సమయంలో విన్నవించుకుంటా ఉన్నాను. అదేవిధంగా మూడో మాట నేను చూసినట్లయితే వ్యక్తిగత ప్రార్థన, ఇండివిడ్యువల్ ప్రేయర్ లేదా ఇండివిడ్యువల్ స్పిరిచ్యువల్ యాక్టివిటీసు. ఇది మనం చూసినట్లయితే ఇక్కడ నేను ఒక చిన్న క్వెషన్ లాంటిదే అనుకోండి దీన్ని. దెన్ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇంతగా దేవుని స్తుతించిన వ్యక్తి, దేవుని గనపరిచిన వ్యక్తి, దేవుని ఆరాధన చేసిన వ్యక్తి ఆలయంలో అప్పటి వరకు ఆయనకి మహిమ రాకుండా, ఆయనకి ఘనత రాకుండా ఆగిపోయినటువంటి ప్రతి ఆ యొక్క మందిర తలుపులు తెరిచి, గొప్పగా సేవ చేసిన వ్యక్తి, అనేక మంది యాజకుల్ని, అనేక మంది ప్రవక్తల్ని లేదంటే ఒక ప్రవక్త కూడా యెషయాను వాళ్ళందరిని పిలిచి, లేవీని పిలిచి గొప్ప బలులు, దహన బలులు, సమాధాన బలులు, అనేకమైన బలులు చేసినటువంటి ఆ వ్యక్తి ఆహ్ కార్యాలు చేసినట్టు ఆ వ్యక్తి ఇక్కడికొచ్చేటప్పటికి ఏమవుతుందంటే, దెన్ ఒక ఇండివిడ్యువల్ పర్సన్‌కొచ్చేటప్పటికి ఏమైపోయిందంటే, చూడండి ఆయన ఒక రోగం వచ్చినట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. ఓకే. అంతగా దేవుని కొరకు నిలబడిన వ్యక్తికి, అంతగా దేవుని కార్యాలు చేసిన వ్యక్తికి ఎందుకు రోగం వచ్చింది? లేక ఎందుకు ఆ కురుపులొచ్చాయి? ఎందుకు అతనికి అలాగా రావాల్సొచ్చింది? అనే విషయాన్ని నేను
ఆలోచన చేశాను. చూసుకుందాము. దానికి వెళ్ళక ముందు హిజ్కియా కలిగిన రోగాన్ని కూడా ఒకసారి చూసుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఆ మాటలన్నీ ఇక్కడ రాసున్నాయి. హిజ్కియాకి ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు మరలా ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, గమనించండి ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వ్యక్తిగతం అనేది కూడా ఇండివిడ్యువల్ ప్రేయర్ అనేది చాలా అవసరము. నేనేమనుకున్నా అంటే, ఆ సమయం దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, ఆ సమయంలో హిజ్కియా హి వాస్ వెరీ లిటరల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఎంటైర్ కంట్రీ. ఐ మీన్ అంటే ఆ దేశ ప్రజల గురించి ఎక్కువ ఆలోచిస్తా ఉన్నాడు. ఎక్కడ అష్షూరీయులు వచ్చి దండయాత్ర చేస్తారో, ఎక్కడ ఆ దేశం మీదకి వచ్చి పడిపోతారో, ఈ యొక్క సన్హెరీను, ఆ అష్షూరియన్ జనాంగము, సన్హెరీను అప్పటికే చనిపోయాడు. అష్షూరీయులు మళ్ళా ఎలా ఎక్కడొస్తారు అని ఎక్కువగా ఆయన హీ వాస్ మోర్ థింకింగ్ అబౌట్ ఆ కంట్రీ గురించి, వాళ్ళ ప్రజల గురించి, ఆ దేశం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తా ఉన్నాడు. ఎక్కువగా ఆలోచన చేస్తూ వారి గురించి ఉంటూ ఉంటూ ఉన్న ఆయన, ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన అనేది చేయక మేబీ ఆపేసి ఉండొచ్చని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఈ డజంట్ హ్యావ్ ఏ ఇండివిజువల్ ఇంటరాక్షన్ విత్ ద గాడ్. ఓకే. అలాగా ఆయన ఇండివిజువల్ ప్రేయర్ అనేది లేకపోవటం వల్ల, సో ఆయనకి దేవుడు టెస్ట్ చేయడానికి వరకు, ఆయన పరీక్షించడానికి వరకు ఈ యొక్క రోగం అనేది ఆయనకు వచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఆ రోగము అతనికి రాబట్టి, ఆ రోగం రాబట్టి అతనికి ఇమ్మీడియట్లీ ఆయన గోడ తట్టు తన మొహాన్ని తిప్పుకొని, నిజంగా ఈ మాట నన్ను ఎంతగానో కలిచివేసింది. ఇమ్మీడియట్లీగా అతను తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాకు మనవి చేశాడు, ప్రార్థించాడు. చూడండి, దేవుడు ఆయన ఒక్కసారి ప్రార్థన చేయాలని, ఒకసారి ఆయన సన్నిధికి రావాలని, ఒకసారి ఆయనను కలుసుకోవాలని లిటరల్లీ గాడ్ వెయిట్ చేస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఇమ్మీడియట్‌గా మళ్ళా దేవుడు యెషయాకి మళ్ళా వాగ్దానం పంపించి లేదా ప్రత్యక్షమయ్యి, "యు గో బ్యాక్ అండ్ హిజ్కియాకి చెప్పు, నేను ఇంకా నీకు 15 ఏళ్ళు నీకు ఆయుష్‌ని పొడిగిస్తున్నానని" వాక్యం సెలవిస్తా ఉంది. 15 ఏళ్ళు పొడిగించినట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. రియల్లీ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇండివిడ్యువల్ ప్రేయర్ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అనేది కూడా నేను ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. ఇండివిడ్యువల్ మనం లేకపోతే, ఇండివిడ్యువల్‌గా మనం దేవునితో సంబంధం లేకపోతే ఇలాంటి పరీక్షలు మనకి చాలా ఎదురవుతాయి. ఒక స్పిరిచ్యువల్ పర్సన్‌గా నేను అనుభవించిందంటే, ఆ ఇండివిడ్యువల్ కనెక్షన్ దేవునితో ఎప్పుడూ ఉండాలని. హిజ్కియా జీవితంలో సంఘ పరిచర్య విషయంలో గానీ, అదేవిధంగా కుటుంబ పరిచర్య విషయంలో గానీ ఎంతగానో కలిసిమెలిసి ఉన్న అతను ఒక ఇండివిడ్యువల్‌గా, ఒక వ్యక్తిగతమైన ప్రార్థన అనేది ఆయనకి లేకుండా ఉండిందని నేను నమ్ముతా ఉన్నాను. అందువల్లే దేవుడు ఈ టెస్ట్ అనేది ఆయనకి పెట్టాడు. లేదా ఈ టెస్ట్ అనేది ఆయనకి అక్కడ చూపించడం జరుగుతా ఉంది. ఈ ఈ ఈ విషయాన్ని గూడా ఆయన మనం ఈ విషయాలు పర్టిక్యులర్లీ ఈ విషయాలు మనం వాక్యాన్ని నేను 3 విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. 3 విషయాల్లో కూడా 3 అధ్యాయాలు నేను చూపిస్తూ వచ్చాను. రెండో దినవృత్తాంతాల గ్రంథం గాని, అదేవిధంగా రెండో రాజుల గ్రంథం గాని, అదేవిధంగా యెషయా గ్రంథంలో గాని, ఒక రాజు గురించి పరిశుద్ధాత్మ దేవుడు 3 సందర్భాల్లో ఈ బైబిల్‌లో రాయించబడ్డాడంటే, ఓకే, దేవునికి ఆయన ఎంత ఇష్టుడో, ఎంత నమ్మకమైన వ్యక్తో, దేవుడు ఈ యెహోవా బలపరుస్తాడనటానికి ఇయే నిదార ని న న ఆ యొక్క ప్రూఫ్ లాగా మనం చెప్తాను. దేవుడు శక్తినిస్తాడనే మాటకి, హిజ్కియా అనే మాటకి దేవుడు శక్తినిస్తాడని, అది ఇట్స్ 100% రైట్ అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఆ రీతిగా వాడుకుంటాడు. దేవుడు ఆ రీతిగా శక్తినిస్తాడని. ఓకే, తన జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క ల్యాక్ ఆఫ్ ఇండివిడ్యువల్ ప్రేయర్ విషయంలో దేవుడు అగైన్ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. అదేవిధంగా అష్షూరు రాజుల చేతిలో నుంచి ఆయనకు విడుదల దయచేశాడు. ఇవన్నిటికీ కారణము ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన ఇండివిడ్యువల్
కాంట్రిబ్యూషన్ టు ది లార్డ్. ఓకే. ఈ విధంగా నేను ఇంకా నా సమయం అయిపోవస్తుంది. నేను త్వరగా ముగించడానికి త్వరగా ముగించేస్తాను. ఈ విధంగా నేను ఇంకా నేను డీప్‌గా చదువుతూ ఉన్నప్పుడు నాకు కొన్ని విషయాలు నాకు అర్థమైందేంటంటే, తను ఎలాగా ఇమ్మీడియేట్‌గా ఎలాగ ఓవర్‌కమ్ అయ్యాడు. తను ఎలాగా వెంటనే తన వ్యక్తిగత లేదా ఇండివిడ్యువల్ ప్రైడ్ నుంచి లేదా గాని కుటుంబం గాని, సంఘ పరిచయలో ఇయన్నీ ఎలా తెలుసుకున్నానంటే దేర్ ఆర్ 2 వుమెన్. ఓకే. ఒకసారి ఒక హీరోయిన్ ఒకసారి ఒక కామెంట్ చేసింది. ఎవ్రి సక్సెస్‌ఫుల్ మ్యాన్ బిహైండ్ వన్ వుమెన్ అని చెప్పింది. అలాగే ఎవ్రి అన్‌సక్సెస్‌ఫుల్ మ్యాన్ దేర్ ఆర్ 2 వుమెన్స్ అని ఆమె కామెంట్ చేసింది. చేసినప్పుడు నాకు ఆ మాట నవ్వుకున్నాను నేను చాలా సార్లు. యెస్, అవును గదా! నార్మల్ పర్సన్ అయితే తప్పకుండా ఆ 2 వుమెన్ ఉండడం వల్ల పడిపోతా ఉంటుంటాడు. ఓకే. 1 వుమెన్ ఉంటేనే తను చక్కగా నిలబడతాడని. కానీ హిజ్కియా జీవితంలో నేను నమ్మేదంటే దేర్ ఆర్ 2 వుమెన్స్ బిహైండ్ హిమ్. నంబర్ 1 హిస్ మదర్ అండ్ నంబర్ 2 హిస్ వైఫ్. ఓకే. ఆ తల్లి వాళ్ళ తల్లి మనం చదువుకున్నాము. తల్లి పేరొచ్చేసి అబియా. ఆమె జకరియా కుమార్తె. ఆయన ఒక యాజకుడు. ఓకే. ఒక యాజకత్వం చేసిన వ్యక్తి. అదే విధంగా భార్యను మనం చూసుకున్నట్లయితే ఆమె పేరు హెప్సిబా. కొంతమంది బైబిల్ కామెంటేటర్ రాస్తారు. హెప్సిబా ఈజ్ ఏ యెషయా కుమార్తె అని గూడా వాక్యం సెలవిస్తా ఉందంట. ఓకే. ఆమె గురించి యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. హెప్సిబా గురించి. అదే విధంగా ఆమె ఆయన తల్లి అదే విధంగా రాజుల గ్రంథం 21వ అధ్యాయము రెండో రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆమె గురించి రాయబడింది. ఆ ఇద్దరు వుమెన్స్ ఆయన ఎంతగానో ప్రభావితం చేశారని నేను నమ్ముచున్నాను. దేవాతి దేవుని పనిచేయడానికి, దేవాతి దేవుని మహింపరచడానికి, దేవాతి దేవుని గనపరచడానికి, ఆ యొక్క మందిరంలో గొప్ప కార్యాలు చేయడానికి, లేదా అదేవిధంగా అష్షూరు రాజు నుంచి ఆయనకి అనేకమైన హడల్స్ వచ్చినప్పుడు దాన్ని జయించే శక్తి పొందడానికి ఈ ఇద్దరు 2 వుమెన్స్ ఎంతగానో తనకు హెల్ప్ చేసినట్టుగా నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే తను ఇండివిడ్యువల్‌గా కూడా నువ్వు మరణమైపోతావు, నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు కూడా ఇమ్మీడియేట్‌లీ హి టర్న్ టు ద ఫేస్. గోడ చుట్టూ గోడ తట్టు చుట్టూ తిరిగి ఆయన ప్రార్థన చేయగలిగాడంటే ఆయన దేవుడు ఆ తల్లులిద్దరూ లేదంటే తన భార్య, తన తల్లి ఎంతగానో తనకి ఆ యొక్క దేవుని మాటలు నూరిపోసుంటారో, లేదంటే దేవుని వాక్యాలు ఆయనకు తెలియపరిచాడో, దేవాతి దేవుడు చేయబోయే గొప్ప కార్యాలు ఆయనకి ఎలా వివరించి ఉంటారో, ఆ యొక్క ఇద్దరు స్త్రీల ద్వారా ఆయన తెలుసుకుంటారని నేను నమ్ముతూ ఉన్నాను. ఇదిగో ఆ విధంగా మన జీవితంలో కూడా మనం నాట్ ఓన్లీ కొంతమంది నేను అనుకుంటా ఉంటాను. కొంతమంది చర్చ్ యాక్టివిటీస్‌లో చాలా బిజీగా ఉంటారు. వెంటనే ఇంటికొచ్చేసి అలాగే కుటుంబ ప్రార్థనలు చేసేసి ఎళ్ళిపోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటా ఉంటుంటారు. నో, 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 నో. అది కాదు. మన ఇండివిడ్యువల్ ప్రేయర్ గూడా సమ్ సర్టెన్ టైమ్ అనేది మనం తప్పకుండా పెట్టుకోవాలా. ఒకవేళ మన గ్రూప్‌లో మనం ఆల్‌మోస్ట్ 10 మెంబర్స్ ఉన్నారు. ఐ ఫీల్ దట్ 10 ఇంటూ 4 మెంబర్స్ ఆల్‌మోస్ట్ 40 మెంబర్స్ ఈ వాక్యం వింటారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే, ఒకవేళ దేవుడు మీతో దర్శిస్తున్నట్లయితే, ఒకవేళ ఇండివిడ్యువల్ ప్రేయర్ టైమ్ నీకు లేకపోతే, నువ్వు తప్పకుండా ఆ యొక్క క్వైట్ టైమ్ అనేది నువ్వు తప్పకుండా పెట్టుకోవాలా. పెట్టుకొని దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి, నీ ప్రతి విన్నపాన్ని లేదా దేవునికి ముఖాముఖిగా నువ్వు దర్శించినప్పుడు, దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు. మోషే జీవితంలో చేసిన దేవుడు మోషేకి గూడా అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి శక్తి లేనప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి వారు మాట్లాడే మాటలను భరించడానికి, వారు ఈ లోకం ఆ యొక్క సమాజంలో వారు అంటున్న మాటలు ప్రతీదీ తీసుకోవడానికి అండ్ అగైన్ ఈ గో బ్యాక్స్ టు దట్ సినాయి కొండకెళ్ళి లేదా ఆయన పర్వతాలకెళ్ళి ప్రార్థన చేసి దేవుని సన్నిధిని అనుభవిస్తూ వచ్చాడు. అదేవిధంగా దేవాతి దేవుడే ఈ లోకానికి మానవతారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన గూడా పగలంతా పరిచర్య చేసి, ఆ రాత్రికాల సమయంలో ఆయన గూడా ప్రార్థనలో ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు గూడా ప్రియమైన మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఒకవేళ ఇండివిడ్యువల్ ప్రేయర్ ఒకవేళ ఆగిపోయినట్లయితే అగైన్ యూ హావ్ టు రీస్టార్ట్ దట్. దేవునికి అనేకమంది మనం చర్చ్ యాక్టివిటీస్‌లో చేస్తా ఉంటాము. కుటుంబం గూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తుంటది గానీ, కొన్ని సార్లు మన ఇండివిడ్యువల్ ప్రేయర్ అనేది ఆగిపోతా ఉంటది. అది అగైన్ నువ్వు రీబిల్డ్ చేసుకున్నప్పుడు నిజంగా గొప్ప కార్యాలు హిజ్కియా ఏ రీతిగా ఆ యొక్క స్వర్ణయుగం అని మనం అంటా ఉంటామో, ఆ స్వర్ణయుగం లాంటి జీవితం నీకు కావాలి అంటే, ఆ స్వర్ణయుగం లాంటి ఆ యొక్క లైఫ్ నీకు కావాలంటే, యూ హావ్ టు స్టార్ట్ యువర్ పర్సనల్ ప్రేయర్. పర్సనల్‌గా దేవునితో నీకు టచ్ అనేది కావాలని నేనిక్కడ చెప్తా ఉన్నాను. ఈ విధంగా అనేకమైన విషయాలు నాకిచ్చిన సమయం అయిపోయింది. అనేకమైన విషయాలు ఇక్కడున్నాయి. అదేవిధంగా లాస్ట్‌గా మనం ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక, రెండో అధ్యాయము
9వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గృహాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనము రాజులైన యాజక సమూహం, వీఆర్ ఆల్సో కింగ్స్. ఓకే, దేవుడు చెప్తా ఉన్నాడు రాయల్ లైఫ్ మనం అనుభవించాలని. ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా ఉంటుంది. ఒక రాయల్ ఆ జీవితాన్ని అనుభవించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆ ఇష్టపడాలంటే ఈ మూడు మనము ఒక ఒక బ్యాలెన్స్డ్గా లైఫ్లో ముందుకెళ్ళాలా. ఒక దేవుని సేవకుడు అంటాడు, ఈ విధంగా ఫస్ట్ నీ లైఫ్లో ఆ ట్రయాంగిల్ మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ నీ లైఫ్లో దేవుని పెట్టాలా, అదేవిధంగా నీ ఫ్యామిలీని పెట్టాలా, తర్వాత నీ మినిస్ట్రీని పెట్టాలా. ఆ మూడిటిని కూడా నువ్వు పొందుపరుచుకొని దేవునికి మహిమార్థంగా జీవిస్తున్నప్పుడు దేవుని గొప్ప కార్యాలు చేస్తాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మా జీవితంలో కూడా జరిగిస్తాడని నమ్ముతున్నాను. ఈ యొక్క బైబిల్ స్టడీ నేను చెప్పాలనుకున్న మాట అయితే ఇది. ఇందులో ఏమైనా తప్పులు, పొరపాట్లు ఉన్నట్లయితే జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు మీ. ఐ విల్ మేక్ ఏ నోట్. నేను నెక్స్ట్ టైం ఎక్కడన్నా పొరపాట్లు మాట్లాడకుండా సరి చేసుకుంటాను. ఈ మాటలన్నీ దేవాతి దేవుడే దీవించును గాక. మన హృదయాల్లో ఆయనే గొప్ప కార్యాలు జరిగించును గాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ థింక్ సో నేను ఆన్ టైంకి ముగించానని నమ్ముతున్నాను. ఐఎమ్ గివింగ్ మైక్ టు చంద్ర అన్న. ఓవర్ టు యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఓకే అన్న, థ్యాంక్ యూ ఫర్ లీడింగ్ అస్ ఇన్ బైబిల్ స్టడీ. చక్కగా మీరు బైబిల్ స్టడీ తీసుకున్నారు, ఎంతో ఎంకరేజింగ్గా ఉంది. సో ఏఎఫ్సి తరఫున మీకు థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. మరి క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి జయకుమార్ అన్న మరి క్లోజింగ్ ప్రేయర్ చేస్తాడు. ఆ తర్వాత మనం ఫెలోషిప్ టైం కలిగి ఉందాము. ప్రైజ్ అండ్ వర్షిప్ లో మనము కొంత సమయం స్పెండ్ చేద్దాము. నా రిక్వెస్ట్ జయకుమార్ అన్న టు ప్రే ఫర్ సమ్ టైం. అన్న జయకుమార్ అన్న. తమ్ముడు, అన్నా ప్రార్థన చేస్తాను. ఇప్పుడే కింద ఇంటికి వచ్చాను. ప్రేయర్ చేస్తాను. ఓకే అన్న. ఒకసారి నేను తనలో ఉంచి మనల్ని మనం పరిశీలించుకుందాం. వెళ్లకుండా చాలా సింపుల్ ఇష్యూస్, డిపెండెన్సీ అపాన్ గాడ్, మనల్ని మనం ప్రభు దగ్గర రెక్టిఫై చేసుకోవడం, తర్వాత దేవుని యొక్క మహా గొప్ప శక్తి, శత్రువు బలవంతమైన వాడైనప్పటికీ దేవుడు శత్రువుని అనగదొక్కేటువంటి విషయం, తర్వాత దేవుడు చాలా క్లియర్గా మనతో మాట్లాడాడు. కాబట్టి వ్యక్తిగతంగా మనం అందరం కూడా ప్రార్థన చేసుకుని కృప కలిగిన దేవునికి నమ్మకంగా, మరెక్కువ విశ్వాసంతో, ఆయన చేయగలడనేటువంటి నమ్మకంతో మనం ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ గల ప్రభావం, మీ స్తోత్రాలు, వందనాలు నాయనా. ఈ సమయంలో మమ్మల్ని ప్రేమించి మంచి సమయాన్ని నాయనా మాకు ప్రసాదించాం. కృపా సత్య సంపూర్ణుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన నీ బిడ్డ నా ప్రభు ఆ రాజుల గ్రంథంలో హిజ్కియా జీవితం నుంచి ఎన్నో విషయాలు నా ప్రభు నాయన మాతో మాట్లాడాడు. తండ్రి, మేము నా ప్రభు నాయన విశ్వాసం విషయంలో చాలా వెనకబడి ఉన్నాం నా ప్రభు. తండ్రి, మీ మీద ఆధారపడే విషయంలో కూడా నా ప్రభావ మేము వెనకబడి ఉన్నాం. ఇన్ టైంలో నా ప్రభావం మీకు సమయం ఇచ్చేటువంటి విషయంలో కూడా నా ప్రభావం మేము వెనకబడి ఉన్నాం. దయతో నా తండ్రి, మా ఒక్కొక్కరిని ప్రభావం మీరు సంధించండి నాయనా. మీరు చేయగలరు తండ్రి. అపనమ్మకం లేకుండా నా ప్రభు, శత్రువుని చూసి నా ప్రభు, పరిస్థితులను చూసి అయినా మేము భయపడకుండా ముందుకు సాగిపోయే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ గల ప్రభువా, మీ స్తోత్రాలు, వందనాలు. ఇదిగో ఈ సమయంలో మా ప్రతి ఒక్కరిని నా ప్రభు దీని ద్వారా నాయన నువ్వు బ్లెస్ చేసేవని నమ్ముతూ ఉన్నాం. ఈ టాక్ తీసుకున్నటువంటి నీ బిడ్డను ప్రభావ మీరు మరి ఎక్కువగా మీ సేవలో వాడుకోండి. వారి కుటుంబాన్ని ప్రభావ మీరు ప్రొటెక్ట్ చేయండి. బిడ్డలు రాకపోకల్లో, సిస్టర్ గారు రాకపోకల్లో, రవీంద్ర బ్రదర్ రాకపోకల్లో ప్రభావ మీరు తోడుండండి, కృప చూపించి నడిపించండి, మహిమ పొందండి. మా ప్రియమైన తండ్రి, ఈ రీతిగా నా ప్రభు
మీ సేవలో నా ప్రభా బిడ్డ ముందుకెళ్తుండగా నా ప్రభా తనకిచ్చిన ప్రతి తలాంతు నా ప్రభా మీకోసం వాడుతూ అలాగ నా ప్రభా కంటిన్యూ చేయనట్లు మీరు సహాయం చేయమని వేడుకున్నాం. ఎందుకంటే నా ప్రభా ఇటువంటి వాళ్ళ అవసరత ఎంతో ఉంది నా ప్రభా. మినిస్ట్రీలో నా ప్రభా ఇటువంటి బిడ్డల అవసరత ఎంతో ఉందని గుర్తిరిగి ఆయన వారి సమయాన్ని వెచ్చించినట్లు మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం. మరొకసారి బైబిల్ స్టడీలో పాల్గొన్నటువంటి ప్రతి నీ బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దీవించండి ఈ బైబిల్ స్టడీ ఆయన రానున్న దినాల్లో మాకు ఉపయోగకరంగా చేయండి, కృప చూపించండి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్న థ్యాంక్ యూ అన్న. మరి ఈ టైంలో మనము ప్రైజింగ్ అండ్ ప్రేయర్ కలిగి ఉందాం.